వాయిస్ ఆఫ్ ఎటర్నల్ వర్డ్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ వీడియోలో ఎవరిని ప్రోత్సహించలేదు, ఎవరిని కించపరచను లేదు. క్రైస్తవంలో కలిగిస్తున్న ఒక సందేహాన్ని నివృత్తి చేయటం జరిగింది. ఆ సందేహమే క్రీస్తు దేవుని కుమారుడే కాని దేవుడు కాదని, దేవుడే కుమారుడిగా రాలేదని, యెహోవా మరియు యేసుక్రీస్తు ఇద్దరు వేరని, యెహోవా కంటే యేసుక్రీస్తు సమానుడు కాదని, యేసుక్రీస్తుకి సర్వాధికారము లేదని చెప్పే ఈ సందేహాలన్నిటినీ వాక్యాధారాలతో ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు కావలసిన సమాధానం వస్తుంది. యేసే దేవుడా అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఆయన సృష్టికర్త, పరిశుద్ధుడు, ఆదియు అంతము అయినవాడు, దేవుడు అని పిలువబడడానికి అన్ని విధాల అర్హుడైన వాడు, తాను దేవుడునని చెప్పుకున్న దేవుడే, చెప్పుకోకపోయినా దేవుడే. యేసుక్రీస్తు దేవుడు అని సుమారు 60 సార్లు చెప్పుకున్నాడు. నేను దేవాలయం కంటే గొప్పవాడిని అని చెప్పుకున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఎవరు? పూజారా? ధర్మకర్త? దేవుడా? నిస్సందేహంగా దేవాలయం కంటే గొప్పవాడు దేవుడే. నేను మనిషి కుమారుడును అని అన్నాడు. మనిషి కుమారుడు అంటే అర్థం ఏమిటి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు గురించి ప్రవచింపబడింది. ఆ కుమారుడికి గల పేర్లు కూడా అక్కడే రాయబడ్డాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. మనకు అనగా మనుషులందరి కొరకు పుట్టిన కుమారుడు. అందుకే ఆయన మనిషి కుమారుడని చెప్పుకున్నాడు. మనిషి కుమారుడు అనగా ఆశ్చర్యకరుడు, మనిషి కుమారుడు అనగా బలవంతుడైన దేవుడు. యేసు తనని తాను మనిషి కుమారుడు అని చెప్పుకున్న ప్రతిసారి తనని తాను బలవంతుడైన దేవుడు అని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు తనని తాను మనిషి కుమారుడు అని చెప్పుకున్న ప్రతిసారి నన్ను ఆరాధించండి అని చెప్పాడు. యేసుక్రీస్తు తనని తాను 60 సార్లు మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు. అంటే 60 సార్లు నేనే దేవుడను, నన్ను ఆరాధించండి అని చెప్పుకున్నాడు. బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తున్నా యేసుక్రీస్తు తనను తాను దేవుడు అని చెప్పుకోవట్లేదు కాబట్టి దేవుడు కాదు అని కొందరు అంటారు. ఇలా వాదించే క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు. దేవుడు తనను తాను దేవుడు అని చెప్పుకుంటేనే దేవుడు అవుతాడా? యేసుక్రీస్తు దేవుడు అని ఆయనే చెప్పుకోవాలా? బైబిల్ చెప్తే సరిపోదా? యేసుక్రీస్తు దేవుడే కాని యెహోవాతో సమానుడు కాడు అనే క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు. తండ్రిని మహిమపరిచినట్లు అందరూ కుమారుని మహిమపరచాలి అని యేసే స్వయంగా చెప్పాడు. దీనికి అర్థం ఏమిటి? యేసుక్రీస్తు దేవునితో సమానుడు అని అపోస్తులు ఎందుకు చెప్పారు? అదృశ్య దేవునికి దృశ్య రూపమే యేసుక్రీస్తు అని బైబిల్ ఎందుకు చెప్తుంది? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తులో ఉన్నది అని రాయబడింది. అంటే ఆయన మీరన్నట్లు చిన్న దేవుడు, మామూలు దేవుడు కాడు అని అర్థం కాదా? యేసుక్రీస్తు తండ్రిని మహిమపరిచినట్లుగా అందరూ కుమారుని మహిమపరచవలను అని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని ఎందరో క్రైస్తవులు అంగీకరించలేకపోతున్నారు. అందుకు కారణం యేసుక్రీస్తు అనే అవతారం అనేక బాధ్యతలు నిర్వర్తించడానికి భూమిపైకి వచ్చిన దేవుని స్వరూపం. అదృశ్యుడైన దేవుడు దృశ్య రూపంలో, తేజోమయుడైన దేవుడు సాధారణ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనను గూర్చి బైబిల్ ఇలా చెప్తుంది. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, నరుడు, ప్రవక్త, స్నేహితుడు, తండ్రి, బోధకుడు, గురువు, సహోదరుడు, మెస్సయ్య, అపోస్తులుడు, ప్రధాన యాజకుడు, మధ్యవర్తి, ఉత్తరవాది, రాజు, కాపరి, విమోచకుడు. ఆయన నరుడిగా మాట్లాడేటప్పుడు నాకు ఒక దేవుడు ఉన్నాడు అంటాడు. కుమారుడిగా మాట్లాడేటప్పుడు తండ్రి నాకన్నా గొప్పవాడు అంటాడు. గురువుగా మాట్లాడేటప్పుడు అధికారిగా బోధిస్తాడు. ప్రవక్తగా మాట్లాడేటప్పుడు భవిష్యత్తు గురించి చెప్తాడు. ఇలా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇప్పుడు పరలోకంలో యాజకునిగా, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఏదో ఒక కోణంలో మాత్రమే క్రీస్తుని చూపి ఈయన ఇది మాత్రమే అనటం అజ్ఞానం. ఈ అంత్య దినాలలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అని బోధించే బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లు, బైబిల్ జ్ఞానులు వచ్చారు. వీరికి అసలు దేవుని కుమారుడు అంటే అర్థమే తెలియదు. దేవుని కుమారుడు అంటే దేవుని చేత సృజించబడిన వాడు కాదు, దేవునికి పుట్టినవాడు కాదు, దేవునికి తర్వాత వాడు కాదు. దేవుని కుమారుడు అంటే తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవనానికి ఆది అయినా జీవితానికి అంతమైనా లేనివాడు. ఈ విషయం యూదులకి తెలుసు కాబట్టి ఆయన తనను తాను దేవుని కుమారుడు అని చెప్పుకున్నప్పుడు ఇతడు తనని తాను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అన్నారు. దేవుడు దేవుని కుమారుడుగా వచ్చాడు, అంతేకాని దేవుడు ఒక కుమారుని కనలేదు. యేసుక్రీస్తుకి ఆది లేదు, ఆయనే అన్నిటికీ ఆరంభం. యేసుకి యెహోవా అని పేరుంది అని పాత నిబంధనలోనూ, యెహోవాకి యేసు అని పేరుంది అని క్రొత్త నిబంధనలోనూ రాయబడింది. ఆయన దేవునితో సమానుడు, దేవుని ప్రతిబింబం. బైబిల్లో యేసుక్రీస్తుని యెహోవాగాను, యేసుక్రీస్తుని యెహోవాతో సమానంగాను అనేక సార్లు రాయబడింది. సిద్ధాంత భావాలను పక్కన పెట్టి ఒకసారి ఈ వచనాలను చూడండి. యూదుల రాజు
ఆకర్షించువాడు, ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చి నివసించేవాడు, వెలుగు, ఆయన నామమున ప్రతి మోకాలు వంగును, ఆమేననువాడు, 7 నేత్రములు గలవాడు, మహిమాస్వరూపి, హృదయాంతరంగములను పరిశీలించువాడు, అసమానుడు, ఇశ్రాయేలీయుల 2 కుటుంబాలకు అడ్డుబండ, యుగయుగములు జీవించువాడు, గ్రుడ్డివాని కన్నులు తెరిచేవాడు, ఆయనకు మొరపెట్టిన వారిని తీరమునకు చేర్చువాడు, ప్రభావ స్వరూపము గలవాడు, సింహాసనాసీనుడు, రక్షకుడు, తేజోమయుడు, ఆరాధనకు యోగ్యుడు, మొదటివాడు కడపటివాడు, ఆయన నామము రక్షించేది, తన ప్రజలకు భర్త, విమోచకుడు, మధ్యవర్తి, ఆశ్రయుడు, విశ్రాంతినిచ్చువాడు, ప్రకటించినవాడు, రెక్కల క్రింద కాచువాడు, నీటి మీద నడిచేవాడు, పొడవబడినవాడు, ఒలీవల కొండపై దిగువాడు, వాని క్రియల చొప్పున జీతమిచ్చువాడు, కాపరి, రాజమార్గంలో వచ్చువాడు, మేఘారూఢుడై వచ్చువాడు, జీవాత్మను ఊదినవాడు, అందరి హృదయములను ఎరిగినవాడు, బలవంతుడైన దేవుడు, వేవేల పరిశుద్ధులతో వచ్చువాడు, ఆకాశములు ఆయన చేతి పనులు, ఆయన యందే అతిశయించాలి. ఒక దినము 1000 సంవత్సరములు, ఆయనకు 30 వెండి నాణెములు వెలకట్టబడెను. ఆయన నామమున ప్రార్థన చేయువాడు రక్షింపబడును. పాపములను పరిహరించువాడు, సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి, ఆశ్చర్యకరుడు, నిత్యుడు, మహాదేవుడు, సూర్యుడు, 1000 ఏండ్లు భూమిని పరిపాలించువాడు, మానవదేహంలో నివసించువాడు, ఉన్నవాడు, ప్రార్థన ఆలకించువాడు, తీర్పరి, తండ్రి, మార్పులేనివాడు, సత్యస్వరూపి. యేసుక్రీస్తు దేవుడు కాడని, దేవునితో సమానుడు కాదని అపవాది అనేక మంది క్రైస్తవులతో నమ్మించాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపిస్తామంటూ ఛాలెంజ్లు చేస్తున్న క్రైస్తవ జ్ఞానులు కూడా బయలుదేరారు. బహుశా ఈ వీడియో చూస్తున్న వారిలో కొందరు బలవంతుడైన దేవునిగా నమ్మని వారై ఉండవచ్చు. ఒకసారి ఆలోచించండి. ఆయన దేవుడు. వందనాలు.